మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు తెలిసిన పదాలండి. మీకు తెలియని పదాలతో కష్టపడతా ఇంగ్లీష్ నేర్చుకోవద్దండి. మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. గలగల సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. గలగల సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. ఇప్పుడు ఈ సూత్రం నేర్చుకునే ముందు ఈ పర్సనల్ ప్రొనౌన్స్ వాటి అర్థాలు ఒక్కసారి ఇవి మీకు తెలిసినవే, కాకపోతే ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఐ అంటే నేను, వి అంటే మనము లేదా మేము, యు అంటే నువ్వు లేదా మీరు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది కూడా చెప్పచ్చు. దే అంటే వారు. ఇవి మామూలుగా మన వాక్యం ఇంగ్లీష్లో చెప్పాలన్నప్పుడు ఇవి కామన్గా తెలిసి ఉండాలండి. మీ అందరికి తెలుసు, కాకపోతే ఏంటంటే ప్రతిసారి నేను రిపీట్ తర్వాత సూత్రాలు చెప్పకుండా ఈ ఒక్క సూత్రంలో చెప్తున్నా. నెక్స్ట్ పేజ్ కదండి. చెయ్యగలిగే పనులను ఇంగ్లీష్లో చెప్పడం ఎలా? చెయ్యగలిగే పనులను ఇంగ్లీష్లో చెప్పడం ఎలా? మనం అన్ని పనులు చేయలేం, కొన్ని పనులు మాత్రం చేయగలం, కొన్ని పనులు చేయలేం. అయితే ఇప్పుడు మనము చెయ్యగలిగే పనులు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో సూత్రం ద్వారా తెలుసుకుందాం. నిజమే కదండి, అన్ని పనులు మనం చేయలేము, కొన్ని పనులు చేయగలము, కొన్ని పనులు చేయలేము. మనం చేయగలిగే పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో సూత్రం ద్వారా తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. గలగల సూత్రం. తెలుగు వాక్యంలో వాక్యం చివరన గలను, గలము అని శబ్దం వచ్చినప్పుడు కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడాలండి. కెన్ అండి, సిఏఎన్, కెన్. కెన్నుకు అర్థమైందో చూద్దాం. ఇలా గుర్తుపెట్టుకోండి. కెన్ అంటే గలను, గలము, గలవు, గలడు, గలదు, గలరు. అదేనండి వెళ్ళగలను, వెళ్ళగలము, వెళ్ళగలవు, వెళ్ళగలడు, వెళ్ళగలదు, వెళ్ళగలరు అంటుంటాం కదా. సరే, గో అంటే వెళ్ళు, కెన్ అంటే గలను. ఇప్పుడు కెన్ గో అంటే వెళ్ళగలను, కెన్ ఈట్ అంటే తినగలను. సరే, ఇలాంటి మరిన్ని ఉదాహరణలు నెక్స్ట్ పేజ్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామా. తెలుగులో ఇంగ్లీష్లో వెళ్ళగలను, కెన్ గో. కెన్ అనేది కామన్ అండి, గలను వచ్చింది కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. గలగల సూత్రం ఉన్నప్పుడు కెన్, కెన్ గో. గో అంటే వెళ్ళు, వెళ్ళగలనంటే కెన్ గో. ఇవన్నీ మీకు తెలుసు. గో అంటే వెళ్ళడము అనేదానికి గో. చదవడాన్ని ఏమంటాము? రీడ్ అంటాం. అప్పుడు నేను చదవగలనంటే కెన్ రీడ్. నేర్చుకోగలను అంటే కెన్ లెర్న్. పాడగలను అంటే కెన్ సింగ్. సింగ్ అనేది చూసారా, ఇంకా సింగింగ్ అనకూడదండి. అంటే ప్లెయిన్ వెర్బ్, ఫస్ట్ వెర్బ్ అనుకోండి. మాట్లాడగలనంటే కెన్ టాక్. తినగలను అంటే కెన్ ఈట్. చూడగలను అంటే కెన్ సీ. చెల్లించగలను అంటే కెన్ పే. రాయగలను అంటే కెన్ రైట్. నడవగలను అంటే కెన్ వాక్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ చెప్తున్న చార్ట్ మొత్తం 10 వెర్బులతో చెప్పాము. ఈ 10 వెర్బులు ప్రతి వెర్బుకు కెన్ ఉంది. ఫస్ట్ దాంట్లో గో, తర్వాత దాంట్లో రీడ్, తర్వాత దాంట్లో లెర్న్, సింగ్, టాక్, ఈట్, సీ, పే, రైట్, వాక్. ఇలా మీరు ఎన్ని క్రియలైనా కెన్ పెట్టి చెప్తే ఆ గలను అనే శబ్దం వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మీరు చేయగలిగే ఏ పనైనా కెన్నుతో చెప్పవచ్చు. ఏ పనైనా మీరు ఏ పని చేయగలరో ఆ పనులన్నీ కెన్ అని చెప్పి ఆ చేయగలిగే పని మీరు చెప్పడమే.
మీరు పరిగెత్తగలరు అనుకోండి, కెన్ రన్. పరిగెత్తగలరు, కెన్ రన్. దానికి ముందు సబ్జెక్ట్ ఎవరు పరిగెత్తగలరు అనేది తర్వాత చెప్తాం అది డీటెయిల్. ఎందుకంటే ముందు మీకు ఇక్కడ గలను అంటే కెన్ను, ఆ పక్కన ఏ పని అయితే ఆ వర్బ్. అది వాక్య నిర్మాణంలో చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీరు చేయగలిగే ఏ పనైనా కెన్నుతో చెప్పవచ్చు. నెక్స్ట్ పైకి వెళ్దామా? సందేహం లేదు కదా? ఓకే. తెలుగులో, ఇంగ్లీష్లో ఇందాకేం చెప్పుకున్నామండి? కెన్ గో అంటే వెళ్ళగలను, నేను వెళ్ళగలను. నేను వెళ్ళగలనంటే ఐ కెన్ గో. మేము వెళ్ళగలము, వీ కెన్ గో. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నేను అంటే అయ్యి, మేము అంటే ఉయ్యి, నువ్వంటే యు, అతనంటే హీ, ఆమె అంటే షీ, వారంటే దే. నేను వెళ్ళగలనంటే ఐ కెన్ గో, మేము వెళ్ళగలమంటే వీ కెన్ గో, నువ్వు వెళ్ళగలమంటే యూ కెన్ గో, అతను వెళ్ళగలనంటే హీ కెన్ గో, ఆమె వెళ్ళగలదంటే షీ కెన్ గో, వారు వెళ్ళగలరంటే దే కెన్ గో. నెక్స్ట్ పైకి వెళ్దామండి. ఏ కష్టం ఏం లేదు కదా? అంటే ఇక్కడ మీరు జస్ట్ ఆ వెర్బులు మటుకు మారుస్తూ చాలదండి. నేను వెళ్ళగలనంటే ఐ కెన్ గో, నేను పాడగలనంటే ఐ కెన్ సింగ్. ఓకే, నెక్స్ట్ పైకి వెళ్దామా? మీరు చేయగలిగే ఏ పనైనా కెన్నుతో చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ పనేనండి. ఇక్కడ మొత్తం ఒక 20 పనులండి, అన్ని వెర్బులండి. రీడ్, లెర్న్, ఈట్, గో, టాక్, సీ, రైట్, సింగ్, రన్, స్విమ్, టైప్, కుక్, డాన్స్, టీచ్, డ్రైవ్, యాక్ట్. రీడ్ అంటే చదవడం, లెర్న్ అంటే నేర్చుకోవడం, ఈట్ అంటే తినడం, గో అంటే వెళ్ళడం, టాక్ అంటే మాట్లాడడం, సీ అంటే చూడడం, రైట్ అంటే రాయడం, సింగ్ అంటే పాడడం, రన్ అంటే పరిగెత్తడం, స్విమ్ అంటే ఈదడం, టైప్ అంటే టైప్ చేయడం, కుక్ అంటే వంట చేయడం, డాన్స్ అంటే నాట్యం చేయడం, టీచ్ అంటే బోధించడం, డ్రైవ్ అంటే డ్రైవింగ్ చేయడం, యాక్ట్ అంటే నటించడం. ఇప్పుడు ఈ పనులన్నీ ఇట్లా మీరు కొన్ని వందల పనులు అక్కడ చెప్పచ్చు. చెప్పేసి ఐ కెన్ అంటే మీరు చేయగలిగితే అవన్నీ కూడా ఇప్పుడు చూడండి. ఐ కెన్ రీడ్ అంటే నేను చదవగలను, ఐ కెన్ లెర్న్ నేను నేర్చుకోగలను, ఐ కెన్ ఈట్ నేను తినగలను, ఐ కెన్ గో నేను వెళ్ళగలను, ఐ కెన్ టాక్ నేను మాట్లాడగలను, ఐ కెన్ సీ నేను చూడగలను, ఐ కెన్ రైట్ నేను రాయగలను, ఐ కెన్ సింగ్ నేను పాడగలను, ఐ కెన్ రన్ నేను పరిగెత్తగలను, ఐ కెన్ స్విమ్ నేను ఈదగలను, ఐ కెన్ టైప్ నేను టైప్ చేయగలను, ఐ కెన్ కుక్ నేను వంట చేయగలను, ఐ కెన్ డాన్స్ నేను డాన్స్ చేయగలను, ఐ కెన్ టీచ్ నేను బోధించగలను, ఐ కెన్ డ్రైవ్ నేను డ్రైవ్ చేయగలను, ఐ కెన్ యాక్ట్ నేను నటించగలను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు మెయిన్ సూత్రం ద్వారా ఇలా నేను చెప్పడం జరిగింది. ఐ కెన్ రీడ్ అన్నారు, అక్కడ తర్వాత ఇంకా వాక్యాన్ని పెంచదలుచుకుంటే చెప్పచ్చు ఐ కెన్ రీడ్. హిందీ మీరు చదవగలరు అనుకోండి, ఐ కెన్ రీడ్ హిందీ అంటే నేను హిందీ చదవగలనంటే ఐ కెన్ రీడ్ హిందీ. ఐ కెన్ లెర్న్ నేర్చుకోవాలంటే ఐ కెన్ లెర్న్ మ్యూజిక్. ఏదైనా సరే అండి. ఈట్ నేను 10 ఇడ్లీ తినగలంటే ఐ కెన్ ఈట్ 10 ఇడ్లీస్. ఇట్లా మీరు ఆ పక్కన చూసారు, ఆ మెయిన్ ముందు కాన్సెప్ట్ ఇది నేర్చుకుందాం అనుకోండి, ఆ తర్వాత మీరు ఏం చేయగలరు అనే దానికి ఆ ఎక్స్పాన్షన్ చేస్తూ ఐ కెన్ రీడ్ అన్నప్పుడు చెప్పే కదా, ఐ కెన్ రీడ్ అంటే హిందీ చదవగలంటే హిందీ మీరు చదవగలిగితే ఐ కెన్ రీడ్ హిందీ. అట్లనే ఐ కెన్ రైట్ ఇంగ్లీష్, ఐ కెన్ సింగ్ ఏ సాంగ్ నేను పాట పాడగలను, ఐ కెన్ స్విమ్ నేను నదిలో ఈత కొట్టగలంటే ఐ కెన్ స్విమ్ ఇన్ ద రివర్. దాని తర్వాత ఎక్స్పాన్షన్ చేసుకుంటే తర్వాత చూద్దాం. ముందు ఏంటంటే మెయిన్ ఇవి తెలవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఐ తీసేసి వి, యు, హీ, షీ, దే, ఇట్ కూడా చెప్పచ్చండి. ఇట్ ఏంటంటే ప్రతిదానికి రాదని చెప్పేసి ఊరికే అట్లా ఇట్ అనేది ఇక్కడ అవాయిడ్ చేశారండి. వి, యు, హీ, షీ, దే. ఐ తీసేసి వీ కెన్ రీడ్ అంటే మేము చదవగలము, వీ కెన్ లెర్న్ అంటే మేము నేర్చుకోగలము, వీ కెన్ ఈట్ అంటే మేము తినగలము, వీ కెన్ గో అంటే మేము వెళ్ళగలము, వీ కెన్ టాక్ అంటే మేము మాట్లాడగలము, వీ కెన్ సీ అంటే మేము చూడగలము, వీ కెన్ రైట్ అంటే మేము రాయగలము, వీ కెన్ సింగ్ అంటే మేము పాడగలము, వీ కెన్ రన్ అంటే మేము పరిగెత్తగలము, వీ కెన్ స్విమ్ అంటే మేము ఈదగలము, వీ కెన్ టైప్ అంటే మేము టైప్ చేయగలము, వీ కెన్ కుక్ అంటే మేము వంట వండగలము,
వీ కెన్ డాన్స్ అంటే మేము డాన్స్ చేయగలము. వీ కెన్ టీచ్ అంటే మేము బోధించగలము. వీ కెన్ డ్రైవ్ అంటే మేము డ్రైవ్ చేయగలము. వీ కెన్ యాక్ట్ అంటే నటించగలము. సో అట్లనే యూ కెన్ రీడ్, యూ కెన్ లెర్న్, యూ కెన్ ఈట్, యూ కెన్ గో, యూ కెన్ టాక్, యూ కెన్ సీ, యూ కెన్ రైట్, యూ కెన్ సింగ్, యూ కెన్ రన్, యూ కెన్ స్విమ్, యూ కెన్ టైప్, యూ కెన్ కుక్, యూ కెన్ డాన్స్, యూ కెన్ టీచ్, యూ కెన్ డ్రైవ్, యూ కెన్ యాక్ట్. ఇట్లా దీన్ని రీప్లేస్ చేస్తూ ఐని రీప్లేస్ చేస్తూ ఆ ఈ ప్లేస్లో వి, యూ, ఈ, షీ, దే ఏదైనా పెట్టచ్చండి. సో ఇప్పుడు మీరు ఇంకా ఏదైనా చెయ్యగలిగే పని ఏదైనా సరే మీరు చెప్పగలని భావిస్తున్నాను. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఈ క్రింది వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే తర్వాత లెసన్స్కి వెళ్దాం రండి. ఈ క్రింది వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే తర్వాత లెసన్స్కి వెళ్దాం రండి. నేను పాడగలను, ఆల్రెడీ మీరు ఇప్పుడు నేర్చుకున్నారు గలగల సూత్రం ద్వారా. అట్లనే ఇప్పుడు ఇక్కడ నేను పాడలేను, నేను పాడగలిగాను, నేను పాడలేకపోయాను, నేను పాడుతాను, నేను పాడను, నేను పాడాలి, నేను పాడకూడదు, నేను పాడవచ్చు, నేను పాడుతూ ఉండేవాడిని. ఇంకా ఇదే విధంగా మరెన్నో వీటిల్లో వీలైనన్ని. ఇప్పుడు ఇవన్నీ శాంపిల్ లెసన్సే కాబట్టి కొన్ని మేము చెప్తాము, అవి చూడండి. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. సరే, ఇప్పుడు నేను చాలా చూశారు కదా, తర్వాత సూత్రంలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.